ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలో దుర్గాగుడి పై వంతెన స్నానఘట్టాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పుష్కర పనుల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారని దేవినేని తెలిపారు. బడ్జెట్లో కేటాయించిన 250 కోట్ల రూపాయల నిధులతో పాటు అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారంటున్న మంత్రి దేవినేనితో మా ప్రతినిధి ధనంజయ్ ముఖాముఖి ఇప్పుడు. ఆగస్టులో నిర్వహించే కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అటు పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇలాగే అటువైపు దుర్గా ఫ్లైఓవర్ నిర్మాణం కూడా క్రమానుగతంగా సాగుతుంది. ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమా ఈ పనులన్నీ కూడా పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సుమారు 450 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరిచ్చి, ఏదైతే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నెల రోజులు తిరగకుండా చరిత్రలో, ఎందుకంటే ఇంత విశాలంగా 4-వే రోడ్డు కింద వస్తూ ఉంది, పైన 6-వే లేన్ రాబోతూ ఉంది. కాబట్టి ఒక నవ్వుతో నా భవిష్యత్తు. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కాళేశ్వరం మార్కెట్ పైన ఏదైతే ఫ్లైఓవర్ ఉందో, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఆ ఫ్లైఓవరే విజయవాడకి ఇవాళ ఆ 1 టౌన్ కానీ 2 టౌన్కి అనుసంధానం చేయడానికి ఆ ఫ్లైఓవరే ఇవాళ కాపాడింది. మళ్ళీ చరిత్రలో ఈసారి 3వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతున్నారు. ఎదురుగా కనపడుతున్న ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది మరి చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతూ ఉంది. అదేవిధంగా ఏదైతే 45 పియర్స్ ఉన్నాయో, దీంట్లో దగ్గర 8 పియర్స్ కృష్ణానదిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఘాట్ల దగ్గర 3 పియర్స్ వస్తాయి. మొత్తం 8 + 3 11 కూడా మే ఎండింగ్ కల్లా, మే 3వ వారం కల్లా నదిలోను ఘాట్లోంచి మొత్తం బయటికి రావాల్సి ఉంది. 3 ఘాట్లలో కూడా మార్చి ఆఖరికల్లా మరి అక్కడ గ్రౌండ్ వర్క్ అయినట్టయితే ఈ ఘాట్ నిర్మాణం ఏదైతే ఉందో నిర్దేశించిన టైంకి అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మే 3వ వారం కల్లా ఈ పిల్లర్స్ కృష్ణానదిలో కానీ ఏదైతే ఘాట్ల దగ్గర కానీ ఎక్కడా కూడా పని ఉండటానికి వీల్లేదు. అవసరమైతే మ్యాన్ పవర్ పెంచి ఆ నదిలో ఘాట్లలో పనులు 11 పియర్స్ కూడా బయటకు వచ్చేయాలి. అంటే ఇప్పటికే కొంతమంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే దుర్గా గుడికి వెళ్ళే పబ్లిక్, అలాగే నేరుగా రాకపోకలు సాగించే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇక్కడ 4-వే కింద తీసుకున్నామో ఒక 6 మీటర్ లేను మనం క్లియర్ చేసినట్టయితే ఈ పిల్లర్స్ పనులన్నీ కూడా కింద గ్రౌండ్ స్థాయి వర్క్ అంతా కూడా పని పూర్తయిన తర్వాత ఆ పనులకు ఇబ్బంది లేకుండా ఒక 6 మీటర్స్ లేన్ కూడా రెడీ చేయడానికి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకున్నాయి. డెఫినెట్గా ఆ పనులు కూడా వేగవంతం చేస్తాం. పుష్కర్ ఘాట్ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక చేసుకున్నారు మీరు? ఏదైతే గోదావరి పుష్కర్ ఘాట్ల నిర్మాణంలో చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఘాట్ల దగ్గరికి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇదవ్వకుండా పుష్కర స్నానాలు ఆచరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఈ ఫ్లైఓవర్ కానివ్వండి, కృష్ణా పుష్కరాల సందర్భంగా పవిత్ర భావంతో వచ్చే కోట్లాది మంది భక్తులకి స్నానాలు ఆచరించడానికి కానీ, మరి పితృాది దేవతలకి పిండ ప్రదానం చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జలవనరుల శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున కృష్ణా పుష్కర పనులు పరిగెత్తిస్తున్నాం. ఇటు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో 241 కోట్లు పెట్టి ఈ ఘాట్ల నిర్మాణం కానీ, లేకపోతే ఎండోమెంట్ దేవాలయాల అభివృద్ధిలో కానీ, లేకపోతే PR అండ్ R&B అన్ని రోడ్లు, ఏదైతే ఘాట్లకు సంబంధించిన రోడ్లు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేసుకొని పనులు పరిగెత్తిస్తున్నాం. పవిత్ర సంగమం కృష్ణా గోదావరి సంగమం సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇబ్రహీంపట్నం ఫెరీలో చేటింది. అక్కడ కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, ఫెర్రీ పాయింట్లో కృష్ణానది స్నానం ఆచరించవచ్చు. కొద్దిగా ముందు పవిత్ర సంగమం దగ్గరికి వస్తే గోదావరి కృష్ణా సంగమంలో స్నానం ఆచరించవచ్చు. ఏదైతే ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి టువర్డ్స్ VTPSకి వెళ్ళే గోదావరి తల్లి స్నానాలు ఆచరించవచ్చు. అంటే ఒక పవిత్ర సంగమంలో 2 నదుల అనుసంధానంలో 3 పాయింట్స్ ప్రత్యేకంగా వస్తున్నాయి. అక్కడికే లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని 2-వే రోడ్డు నిర్మాణం కానీ, ఎక్కడ కూడా ఇన్సైడ్ అవుట్ సైడ్ 2
ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విజయవాడ అంటే కృష్ణా పుష్కరాలు అంటేనే విజయవాడ కీలక కేంద్రం కాబోతుంది. అయితే గోదావరి పుష్కరాల్లో జరిగినట్టుగా కొంత అపశృతి జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏదైతే రైల్వే నుంచి వచ్చిన ప్రయాణికులు కానీ ఇటు బస్సుల నుంచి వచ్చిన ప్రయాణికులు కానీ ఎట్ ఏ టైం ఒకేసారి రావటం వల్ల ఆ ఒత్తిడి వచ్చింది. అందుకనే ఇక్కడ ఏదైతే రైల్వే ట్రైన్స్ రాకపోకలు కానీ లేకపోతే ఎక్కడైతే బస్ స్టాండ్ నుంచి వచ్చే భక్తులు కానీ వీళ్ళందరికి కూడా ఎక్కడ వసతులు ఏర్పాటు చేయాలి, ఎక్కడ వీళ్ళకి ఆ ట్రైన్ టైమింగ్స్ కానీ బస్సుల టైమింగ్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ ఇటు వచ్చాయి కానీ టోటల్ శాటిలైట్ అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని ఎటువంటి ఒత్తిడి కానీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యమంత్రి గారు మొన్న కృష్ణా పుష్కరాల సందర్భంగా మీటింగ్ సందర్భంగా ఆదేశించారు. దానికి అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని పరిగెడుతున్నాయి. మన ప్రత్యేకంగా అంటే కృష్ణా దుర్గా ఘాట్ నుంచి పొడవైన ఘాట్ ఏమైనా రాబోతుందా ఇక్కడ? ఏదైతే ఇప్పుడు దుర్గా ఘాట్ దగ్గర నుంచి భవానీపురం వరకు సింగిల్ స్ట్రెచ్లో ఒక ఘాట్ వచ్చే అవకాశం ఉంది. పైన ఎక్కడికక్కడ విలేజెస్ దగ్గర ఘాట్లు తీసుకుంటాం. పవిత్ర సంగమం దగ్గర ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. అట్లాగే ఆ పక్క గుంటూరు జిల్లాలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. అట్లాగే కర్నూలులో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కర్నూలు జిల్లాలో కూడా ఎక్కడికక్కడ 3 జిల్లాల్లో ఎక్కడ అనువైన ఘాట్లు ఉన్నాయి, ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఎక్కడైతే అక్కడ భక్తులు ప్రజలు కోరుకున్నారో ఆ ఘాట్ల నిర్మాణానికి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పనులు పరిగెత్తిస్తున్నారు. బడ్జెట్లో కేటాయించింది చాలా తక్కువ, నామమాత్రం కాలేదు. ఏదైతే 250 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మొత్తానికి కృష్ణా పుష్కరాలతో పాటు దుర్గా ఘాట్ పనులు ఫ్లైఓవర్ పనులు కూడా పరిగెత్తిస్తాం. అలాగే కోట్లాది మంది భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.